అమూల్య, ఇవేవీ కాదుగాని ముందు మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. లేదత్తయ్య గారు, చూడండి రక్తం కారడం కూడా ఆగిపోయింది. లేకపోతే ఏంటండి పూటకో మాట చెప్తారు? ఒకసారేమో అర్ధరాత్రి నేనొచ్చి మిమ్మల్ని రైలు పట్టాల దగ్గర కాపాడాను అని చెప్పారు. అవునరా, వాడు వచ్చే 2 పున్నముల వరకు విషంతో కూడిన కోడి నాగు. అమ్మా, మళ్ళీ పూజలా? ఈ పూజలు గుళ్ళు తిరగటం నా వల్ల కాదమ్మా, దయచేసి నన్నొదిలే. అది కాదురా అత్తయ్య గారండి, పార్థుగారి గురించి మీకు తెలుసు కదా. అయినా ఇప్పుడేమైందని సడన్ గా పూజలు చేయమంటున్నారు? అమూల్య, వెంకటాపురం అని మీ ఊరి పక్కనే కోటిలింగాల గుడుందట, నీకు తెలుసా? ఆ తెలుసత్తయ్య గారు, అది చాలా ఫేమస్. ఇప్పుడు ఆ గుడితో పనే ఉంది. వెంటనే ఇప్పుడు నువ్వు పార్థుని తీసుకుని ఆ గుడికి బయలుదేరాలమ్మా. ఈ రోజు రాత్రికాడు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. పార్థుగాడిని ఈ రాత్రికి ఎక్కడో చోటు దాచేయాలి. పదైసు. అత్తయ్య గారండి, మేమింత అర్జెంటుగా గుడికి బయలుదేరాల్సిన అవసరమే వచ్చిందండి. నా బాధ ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. దయచేసి నువ్వైనా నా బాధను అర్థం చేసుకోమ్మా. వాడు ఎలాగో నా మాట వినడు. కనీసం నువ్వైనా నా మాట విను అమూల్య. నీకు చేతులెత్తి దండం పెడతాను, ప్లీజ్. చచ్చా, మీరలా మాట్లాడకండి అత్తయ్య గారు. ఇప్పుడేంటి, మేము ఆ గుడికెళ్ళి అభిషేకం చేయించుకోవాలి, అంతే కదా? అవునమ్మా, ఇప్పుడే మీరు బయలుదేరి వెళ్ళాలి. ఈ రాత్రికే మీరక్కడ జరిగే పూజల్లో పాల్గొని రేపు ఉదయాన్నే బయలుదేరండి. అమ్మా, ఏమైంది నీకు? ఇప్పుడు బయలుదేరి వెళ్లేసరికి చీకటి పడుతుంది. అయినా అంత అర్జెంటుగా వెళ్ళి అభిషేకం చేయాల్సిన అవసరం ఏంటి? రేయ్, ఇప్పుడు నేను ఆలోచిస్తుంది నా కోడలి గురించి. అమూల్య, మీకు పెళ్ళైన దగ్గర్నుంచి మీరిద్దరూ కలిసి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు బయలుదేరండి. అమ్మా, అది కాదమ్మా. రేయ్, పూజ నువ్వు చేయాల్సిన పనిలేదు. అదంతా అమ్మాయి చూసుకుంటుంది. నువ్వు తోడుగా ఉంటే చాలు. పార్థుగారండి, అత్తయ్య గారు పాపం మరీ అంతగా అడుగుతున్నారు కదా. ఈ ఒక్క రాత్రికి అక్కడుండి పూజ జరిపించుకుని వచ్చేద్దాంలేండి. నో 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 నో. వద్దు, పార్థు ఈ రాత్రికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అవునరా, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు మాతోనే ఉండాలి. ఐశ్వర్య గారు, ఏం జరిగింది? పార్థుగారు పూజ చేయించుకోవడానికి వెళ్తుంటే మీకేంటి ప్రాబ్లం? అమ్మా చెల్లెమ్మ, కావాలంటే రేపు బయలుదేరాలండి. ఈ రోజు మాత్రం పార్థు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, అసలు పూజ జరిపించాల్సింది పున్నమి రోజు. ఈ రోజు పున్నమి పెట్టుకొని రేపు వెళ్ళమని చెప్తావేంట్రా? ఆంటీ, ఈరోజు పున్నమి కాబట్టి పార్థుని బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాను. ఏయ్, ఏంటి మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? అయినా ఈరోజు నేను బయటకు వెళ్తే మీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదురా, నీకు. ఐశ్వర్య గారు, పార్థు గారికి ఏంటి ప్రాబ్లం? చెల్లెమ్మా, పున్నమి రోజు పార్థుతో బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఐశ్వర్య గారు, పార్థు గారు ఈ రోజు బయటికెళ్తే ఏంటి ప్రాబ్లం? చెల్లెమ్మా, అది జంబో అన్నయ్య, నేనంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు.
అది చెల్లెమ్మా. అన్నయ్య, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, పున్నమి రోజు పార్థు గారు ఎందుకు బయటికి వెళ్ళకూడదు? అంటే అది పున్నమ రోజు వాడు పార్థు వెళ్ళకూడదు. తనకు అమూల్య, నేను చెప్తాను. ఐశ్వర్య, పొన్నమేంటి? అసలు ప్రాబ్లం ఏంటి? ఐశ్వర్య గారు, మీరేం చెప్తారా అని మేమంతా టెన్షన్ గా ఎదురు చూస్తున్నాం. అసలు ఏం జరిగిందో చెప్పండి. పార్థు గారు ఈ రోజు ఎందుకు బయటికి వెళ్ళకూడదు? అంటే అమూల్య, లాస్ట్ పున్నమి రోజునే మీ ఊర్లో పార్థు నన్ను రేప్ చెయ్యబోయాడని నిందపడి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టారు కదా. సెంటిమెంట్గా పున్నమి విడికి కలిసి రావడం లేదు. పైగా ఈరోజు పున్నమి, అందుకే బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాను. అమ్మయ్యా, ఇంకేదో ఉందని టెన్షన్ పడిపోయాను. ఐశ్వర్య గారు, మీరు అబద్ధం చెప్తున్నారు కదా? అబ్బే, నిజమే చెప్తున్నాను అమూల్య. జంబో అన్నయ్య, మీరేదో దాస్తున్నారు కదా? లేదమ్మా, తను చెప్తుంది నిజమే. రే పార్థు, ఈ రాత్రి నువ్వు నా దగ్గరే ఉండాలి. పదా. రేయ్, ఆగరా. ఏంట్రా, వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరు ఓవర్ చేస్తున్నారు? నేను అమూల్య కలిసి ఈ రాత్రికి వెంకటాపురం వెళ్తున్నాం. వచ్చాకే మీతో డీటెయిల్డ్గా ఆఫీస్లో మాట్లాడతాను. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మో, నిన్ను ఒంటరిగా వదిలేస్తే చాలా డేంజర్. నిన్ను వెళ్ళనివ్వను. అదేంటి, ఒంటరిగా వదిలేస్తే డేంజర్ ఎందుకు అవుతుంది? అబ్బా అమూల్య, ముందు నువ్వు అలా మమ్మల్ని డౌట్గా చుట్టూ ఆపు ప్లీజ్. ఆంటీ, ఈ రాత్రికి వీళ్ళు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? దయచేసి ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా? ఐశ్వర్య, వాళ్ళు బయలుదేరదాం అంటుంటే నీకేంటి ప్రాబ్లం? అసలేమైంది మీ ఇద్దరికి? ఏం లేదు, మీకిప్పుడు అన్నీ చెప్పలేను కానీ ఈరోజు జంబో నేను కూడా అమూలితో పాటు తోడుగా వెళ్తాం. ఏయ్, మీరెందుకే మధ్యలో? రేపు మేము వస్తామని చెప్తున్నాం కదరా. పార్థు గారు పాపం వస్తామని చెప్తున్నారు కదా, తీసుకెళ్దాంలేండి. ఈ రాత్రికి మనం నలుగురం కలిసి వెంకటాపురం వెళ్తున్నాం, అంతే కదా? అత్తయ్య గారండి, మీరు చెప్పినట్టే ఇప్పుడే బయలుదేరుతాం. ఆ పూజ ముగించుకొని వచ్చేస్తాం, సరేనా? థ్యాంక్స్ అమ్మా. నేను మీ మంచి కోరి చెప్తున్నాను. దయచేసి తప్పుగా తీసుకోకు. అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు, మేమిప్పుడే బయలుదేరుతాం. వీళ్ళిద్దరు ఏదో దాస్తున్నారు, అదేమై ఉంటుంది? ఏదో దాస్తున్నారు వీళ్ళు. ఇప్పుడెందుకు ఇంత టెన్షన్గా కనపడుతున్నారు? ఏం జరిగి ఉంటుంది? రే జంబో, ఏంట్రా సైలెంట్గా ఉన్నా? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా, మాట్లాడు. అది అంటే ఆకలేస్తుంది, వెళ్తూ వెళ్తూ ఏదైనా దాబా దగ్గర ఆపరా. నాకు తెలుసురా, ఏదైనా మాట్లాడమంటే నువ్వు తిండి గురించే కదా మాట్లాడేది.
పోయి మేము ముగ్గురు వీడితో జర్నీ చేస్తున్నాం. ఈ రాత్రికి ఈడు పాములా మరి ఏం చేస్తాడో ఏంటో మా అమ్మో. నాయను ఈ రాత్రికి ఈడి నుంచి ఎట్ట బయటపడాలో ఏంటో. పార్థు గారు, జంబో అన్నయ్య వచ్చిన దగ్గర నుండి అనీజీగానే కనపడుతున్నాడు. బహుశా ఆకలేస్తుందేమో పార్థు గారు. ఏదైనా దాబా వస్తే ఆపండి. సరే అమూల్య. పార్థు గారు, నాకు ఆకలేస్తుందండి. తినేసే బయలుదేరదామండి. సరే అమూల్య. పదండి. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యనా. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యనా. నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా. కాటేస్తానే వాటేస్తానే. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యనా. బేరర్, ఐశ్వర్య గారు, ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నాకేదన్నా చెప్పాలనుకుంటున్నారా? అమూల్య, నేను వీళ్ళ వాలకం చూస్తూనే ఉన్నాను. ఒకటే టెన్షన్ పడుతున్నారు. మాటి మాటికి వీళ్ళు చెమటలు తుడుచుకుంటున్నారు. పైగా నన్ను వీళ్ళు ఈరోజు బయటికి రావద్దని నాతో పాటే వచ్చేశారు. రే జంబో, ఎప్పటికైనా విషయం ఏంటో చెప్తారా లేదా? రే, లేట్ అయితే చంద్రుడు వస్తాడురా. త్వరగా వెళ్దాం పదరా. రే బోండవన్నయ్య, ఏమైంది మీకు? అన్ని పొంతం లేని మాటలు మాట్లాడుతున్నారు. అబ్బా చెల్లెమ్మ, ఏం లేదని చెప్పాను కదా. అరే పార్థు, ఆకలేస్తుందిరా, త్వరగా ఆర్డర్ ఇవ్వు. చెప్పండి సార్. అవును, ఈ దాబాలో కప్పలు ఎలుకలు లాంటివి ఏమైనా దొరుకుతాయా తినటానికి? ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు ఇవాళ కప్పలు ఎలుకలు తినాలనిపిస్తుంది. తిందామా? ఐశ్వర్య, వీళ్ళకి లక్షణాలు మొదలైనట్టున్నాయి. నేను కూడా అవి తినేవే చెప్తున్నాడు. రే, పున్నమి గడియలకి ఇంకా టైం ఉందిరా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో.
హలో, ఏమైనా పిచ్చి పట్టిందా మా ఇద్దరికి? నేనేదో జోక్ చేస్తుంటే మీరు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. ఏమీ లేదురా పార్థు. ఇదిగో బాబు, మేం గుడికి వెళ్తున్నాం. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునిరా. వెళ్ళు వెళ్ళు. అలాగే మేడం. అమూల్య, 100% నీ అనుమానం రైట్. వీళ్ళు ఏదో దాస్తున్నారు. పైగా వీళ్ళు మనల్ని కావాలనే ఫాలో అవుతూ వస్తున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. రేయ్, నిజం చెప్పండి రా, ఏం జరిగింది? ఎందుకు మీరు మాట మాటికి పౌర్ణమి లక్షణాలని ఏదేదో మాట్లాడుతున్నారు? ఏం లేదని చెప్పాను కదరా. రే బోండం, ఏంట్రా ఓవర్ చేస్తున్నారు ఇద్దరు? నిజం చెప్తావా? కత్తి తీసుకుని పొడిచేయమంటావా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్తారా ఇప్పుడు పొడిచేయమంటారా? పరవశమవుతున్నా, ప్రాణం వేస్తున్నా, రగులుతుంది మొగలి పొద, పగల మారి కన్నయ్యద, నన్ను ఏడిపించకరా, నీకు దండం పెడతాను. గట్టిగా బెదిరిస్తే చిన్నపిల్లల్లో ఏడుస్తున్నావు. మరెందుకు నా బయలుదేరిన దగ్గర నుంచి ఇద్దరు బిల్డప్లు ఇస్తున్నారు? పార్థు గారండి, పాపం అండి. మా బోండవన్నని చూస్తుంటే నవ్వు వస్తుంది. వదిలేయండి ప్లీజ్. మీ చెల్లి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. అమూల్య, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఆ, అలాగే. అమూల్య, మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు కాస్త అనీజీగా ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరేలే, త్వరగా వచ్చేయండి, ఆర్డర్ వచ్చేస్తుంది. అలాగే. రే జంబో, జంబో అన్నయ్య, ఏంటి కబుర్లు? ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? ఏ విషయం చెల్లెమ్మా? ఓవర్ చేయకు నువ్వు. నా దగ్గర ఏ విషయం దాచవని నాకు తెలుసు. చెప్పు. అది చెల్లెమ్మా, నువ్వు నువ్వు ప్రమాదంలో ఉన్నామమ్మా. ప్రమాదమా? ప్రమాదం ఏంటి? అది పెద్ద స్టోరీ అమ్మా. నువ్వు ఈ రాత్రికి ఇక్కడ ఉండకూడదు. ఐశ్వర్యంగానే వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? నేను నీకు ఇప్పుడు డీటెయిల్డ్ గా చెప్పలేను. ఐశ్వర్యగానే నీకు అంతా వివరిస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో, ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఐషు, 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 ఏయ్, ఏం చేస్తున్నావు? తలుపు తీ. ఐషు, ఏం చేస్తున్నావు? ఐషు, తలుపు తీ. ఐషు, అమూల్య, పద వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంకా భోజనమే చేయలేదు. అబ్బా, భోజనాల సంగతి తర్వాత. పద వెళ్ళిపోదాం. ఐశ్వర్య గారు, పార్థు గారు ఇంకా రాలేదు. ఐషు, తలుపు తీ. అబ్బా చెల్లెమ్మా, వాడు వస్తేనే సమస్య. వాడు రాకుండా ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? పార్థు గారు వస్తే సమస్య రావడం ఏంటి?
ఐషు ఐషు ప్లీజ్ అమూల్య, ఇప్పుడు నీకు చెప్పే టైం లేదు. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం పదా. అన్ని విషయాలు నీ కారులో చెప్తాను. రా రా. ఐశ్వర్య త్వరగా పద. ఐషు రే, కారుకి ఎక్కడ్రా? షిట్, కార్కి టేబుల్ మీద మర్చిపోయి వచ్చారు. వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్తానుండు. జంబో అన్నయ్య, నీకు దండం పెడతాను. నాకు టెన్షన్ గా ఉంది. అసలు ఏం చేస్తున్నారో మీరు చెప్పండి. ప్లీజ్ అన్నయ్య, అసలు విషయం ఏంటో చెప్పకుండా ఇలా నన్ను టెన్షన్ పెట్టకండి. ఐషు అమూల్య, నీకంతా కారులో చెప్తాను. పద వెళ్దాం. పద. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఐషు